రోషన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. పెళ్లి సందర్భంలో చూసినామన్నా ఇన్ని రోజులు ఎందుకు బ్యాక్ ఇచ్చారంటే ఛాంపియన్ కోసం బ్యాక్ ఇచ్చిండు. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు, చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టడం కాదు, శ్రీకాంత్ గారు తనయుడు రోషన్ అనే కంటే రోషన్ ఫాదర్ శ్రీకాంత్ అనేలాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా చేశాడు. నాన్న మించింది కొడుకుతాడు, ఆ లెవెల్ అయితే చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ అన్న కంప్లీట్గా మూవీలో బీజిఎం అయినా లేదంటే గిరగిర సాంగ్ అయినా ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. యా మూవీ చాలా బాగుంది, డైరెక్ట్ చాలా బాగుంది. ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు, చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు. అండ్ ఆల్సో హీరోయిన్, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది. స్టోరీ చాలా బాగుంది. ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్, హ్యూమన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ. యా పక్కా అంతకు మించి ఉన్నాడు రోషన్, చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. యా థ్యాంక్ యూ. Yeah, everyone will connect to the story from small kid to old man. Everyone will connect to the story. చాలా బాగుంది, సూపర్. అదైతే థియేటర్లో చల్లంగా ఉండాలి సాంగ్. ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. రోషన్ అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. పెళ్లి సందర్భంలో చూసినామన్నా ఇన్ని రోజులు ఎందుకు బ్యాక్ ఇచ్చారంటే ఛాంపియన్ కోసం బ్యాక్ ఇచ్చిండు. సినిమా అంటే ఇది ఇలా ఉండాలని యాక్టింగ్. అసలే శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, ఈ సినిమాతో రోషన్ తండ్రి శ్రీకాంత్ అన్న తండ్రి మాట నిలబెట్టన్న. చాలా చాలా బాగుంది స్టోరీ. ఒక ఫుట్బాల్ ప్లేయర్ అంటే అతని కష్టంలో చాలా చాలా బాగుంది. బాగుంది కరెక్ట్. కానీ రోషన్ శ్రీకాంత్ కొడుకు అంతే. అన్న సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. స్టోరీ మాత్రం నాకు కొత్తగా అనిపించింది. మెయిన్ గా అన్న అసలు ఆ సీక్వెల్స్ అన్న, ఒక్కొక్క సీన్స్ అసలు అమ్మ హెవీ సీన్స్ అన్న. అసలు రోషన్ అన్న అసలు ఏమి యాక్టింగ్ చేసాం నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ కొత్తగా ఉందని అంటే రజాకారు అప్పట్లో ఎలా జరిగిందో ఆ ఫుడ్ అంటే ఒక ఫుట్బాల్ ఒక ఊర్లో చాలా సమస్యగా తీసుకొని చేయడం చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యానింగ్ అన్న ఎదిరిపోతాయన్న. అన్న రోషన్ ముందు మన రితిక్ రోషన్, టాలీవుడ్ రితిక్ రోషన్, బాలీవుడ్ ఆ రితిక్ రోషన్ అయితే మన టాలీవుడ్ కి రితిక్ రోషన్, మన రోషన్ అన్న అది అన్న వేరే లెవెల్ అన్న. అంటే యాక్టివేట్ సీన్స్ ఏ హీరో చేయలే అన్న. వామ్మో ఒక్కొక్క సీన్ అన్న యాక్టివేట్ సీన్ చేస్తారు, ఫైటింగ్ సీన్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ అన్న ఏడా తగ్గలే అన్న. అసలు ఆ యాక్టింగ్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. స్టోరీ మాత్రం కొత్తగా ఉందన్న. అండ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ క్లైమాక్స్ కి గెస్ట్ రోల్ ఉంటాను దుల్కర్ సల్మాన్ వస్తాడు క్లైమాక్స్ కి. వామ్మో అద్రిపోతుంది భయ్యా. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్. నేను దుల్కర్ సల్మాన్ ఉన్నాను అనుకోలేదు, బాగుంది. అండ్ నేను హీరోయిన్ గిరా 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 గింగిరా గిరా ఆ ఒక్క సాంగ్ చూడొచ్చు. అసలు మామూలు కొరియోగ్రఫీ చేయలేదు. అట్టసంది వస్తాడు. చాలా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరి సినిమా రెండు సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఛాంపియన్ సినిమా చాలా బాగుంది బ్రో, నాకు చాలా నచ్చింది. అంటే దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది. చాలా సినిమాలు వచ్చేయాలండి, ఇది ఫస్ట్ టైం అని చెప్పను. ఎందుకంటే రజాకార్ వ్యవస్థ కంప్లీట్గా ఇది ఒక బైరాన్పల్లిని బేస్ చేసుకొని తీసిన సినిమా అయితే రజాకార్ అనే సినిమా మొత్తం అసలు నైజాం ప్రభుత్వం రజాకార్ వ్యవస్థ ఎలా ఉండింది అనేది చాలా బాగా అందులో చూపించారు. అండ్ ఇది ఒక ఫిక్షనల్ డ్రామా అయినా కూడా మన దేశం మన మట్టి అనేటప్పటికీ మనకు ఆ స్వాతంత్రం అనే వైబ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో ఆ నైజాం ప్రభుత్వాన్ని, ఆ రజాకార్ వ్యవస్థని, ఆ కుళ్ళు పట్టిన దరిద్రగొట్టు వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పడం అనేది ఇలా ఫిక్షనల్ స్టోరీతో అయినా కూడా మనలో, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ చైతన్యాన్ని నింపుతూ ఉండాలి, జనాలకి జరిగింది ఏంటో తెలియాలి. ఒక ఫిక్షనల్ డ్రామా, ఒక ఫుట్బాల్ గేమ్ పక్కన పెడితే బైరాన్పల్లిలో వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళు ఎలా ఫైట్ చేశారు, వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళు నిలబడిన తత్వాన్ని గురించి చెప్పడం. భయపడుతూ కూర్చుంటే ఏం జరగదు, ముందుకొచ్చి నడిస్తేనే. ఆ బైరాన్పల్లి చేసిన తర్వాతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయం కానీ ఏదన్నా కానీ సో ఇన్సిడెంట్ని చాలా క్లియర్గా చూపించారనమాట. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాకు తెలిసి ఒక కంప్లీట్ యాక్టర్ రోషన్లో వచ్చాడు అనేది నాకు అయితే క్లియర్గా ఉంది. ప్రీవియస్ 2 ఫిల్మ్స్ అవి చైల్డిష్గా చేసిన సినిమాలు, బట్ తనకు కంప్లీట్ యాక్టర్గా ఒక నటుడుగా తను తాను ప్రూవ్ చేసుకునే సినిమా ఛాంపియన్ ఖచ్చితంగా. అండ్ అనస్వర రాజన్ క్యారెక్టర్ బాగుంది ఖచ్చితంగా. శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టడం కాదు, శ్రీకాంత్ గారు తనయుడు రోషన్ అనే కంటే రోషన్ ఫాదర్ శ్రీకాంత్ అనేలాగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా చేశాడు. చాలా బాగుంది నిజంగా. ఒక ఛాంపియన్ మూవీలా అయితే ఉంది. చాలా బాగా కనెక్ట్ అయితే అందరికి కూడా. మెయిన్గా చెప్పుకోవాల్సింది యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగున్నాయి. వాళ్ళు పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ అయినా లేదంటే హీరో గారి యాక్టింగ్ అయినా అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడ ఒక నెగిటివ్ చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ఓన్లీ అక్కడక్కడ కొంచెం స్లో ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ ఓవరాల్గా చాలా బాగుంది. చాలా మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆయనకి తగ్గ రోల్స్ అయితే పడట్లేదు, చాలా గ్యాప్ తీసుకున్నాడు. బట్ చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక టాప్ టైర్ హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తారో అలా అయితే సీన్స్ పడ్డాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు.
నాన్న మించింది కొడుకుతాడు. ఆ లెవెల్ అయితే చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ అన్న కంప్లీట్గా మూవీలో బీజిఎం అయినా లేదంటే గిరగిర సాంగ్ అయినా ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ గురించి చాలా మంది చెప్పుకోవాలి, చాలా బాగా వర్కౌట్ అయింది, అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా వస్తుంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అయినా లేదంటే కొన్ని సాంగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ క్లైమాక్స్ ఎందుకు కొంచెం ఆవిడని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ క్లైమాక్స్ అయితే తెచ్చుకున్నారు. బట్ చాలా బాగుంది. టైర్ 1 అవ్వకపోయినా సరే టైర్ 1 మించి యాక్టింగ్ అయితే చేశాడు. చాలా మంచి సీన్స్ పడ్డాయి. ఎందుకో ఆయన కొంచెం మంచిగా వాడుకుంటే ఒక బిగ్ స్టార్ అయితే అవుతాడు TFIలో. చాలా బాగుంది సినిమా.